ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథక విద్యార్థులకు ఒక వరంగా మారిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఇవాళ అనంతపురం నగరంలో న్యూ టౌన్ జూనియర్ కళాశాల ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయానికి ఆయన కళాశాలకు వెళ్లారు. అదే ప్రాంగణంలో ఉన్న హై స్కూల్, ఉర్దూ స్కూల్, వొకేషనల్ కళాశాలలో కూడా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న విద్య గురించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. అనంతరం వారితోనే కలిసి భోజనం కూడా చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థుల స్పందన అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆకలితో ఉండేవారమని, సాయంత్రం ఇంటికి వెళ్లాకనే తినేవారమని విద్యార్థులు అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత కళాశాలలోనే ఎక్కువసేపు ఉండి చదువుకుంటున్నామని విద్యార్థులు తెలియజేశారని, త్వరలో పాలిటెక్నిక్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. పెడుతున్నారా? ఉంటుందా? ఏమేమి పెడతారు? ఎగ్ పెడతారు, చిక్కీ ఎగ్ 6 days ఇస్తారా? 5 days ఇచ్చేది 6 days ఇవ్వరు. ఎగ్ సాటర్డే ఇవ్వరు. సాటర్డే స్వీట్, 5 days ఎగ్. నెక్స్ట్ ఏమేమి కర్రీస్ ఏమేమి పెడతారు? ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాము? 10th. ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పటికి ఎట్లా తేడా ఉందా? ఏమన్నా ఏం తేడా ఉంది? స్టూడెంట్స్, టీచర్స్ బాగా చెప్తున్నారా? ఇంత బాగున్నారు. బాగుంటుందా టేస్ట్? ఇంట్లో ఉన్నట్లుంటుందా లేకపోతే ఏమన్నా ఉడుకోకుండా ఏమైనా ఉంటుందా? బాగుంటుంది. ఇంట్లో ఉన్నట్లే. ఇంకా కూరలు ఏమేమి ఇస్తారు? పప్పన్నం, ఇంకా సాటర్డే స్వీట్ ఇస్తారా? ప్రిన్సిపల్ గారు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, అదే ఏం కావాలా? బాయ్స్ టాయిలెట్స్ మీకు ఏం కావాలో మొత్తం లెటర్ లో పెట్టి ఇచ్చివ్వండి. శ్రీరామ్ ఫాలోఅప్ లో ఉంటాడు, నాకు ఇచ్చేసి దానికి నెక్స్ట్ తీసుకుంటాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంది కదా, దాంట్లో పెట్టి ఇచ్చేసి క్లియర్ చేపిస్తాను. అదే మీకు ఏం కావాలో నాకు పేపర్ మీద పెట్టియండి. నేను వచ్చినప్పుడు అడగడం కాదు, మీరు ఈ పాటికి అడిగి నాకు ఇవి కావాలని చెప్పేసి ఎప్పుడు అడగాల్సింది మీరు. ఈరోజు అనంతపురం న్యూ టౌన్ జూనియర్ కళాశాలను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గత నెలలో 4వ తేదీ మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ జూనియర్ కాలేజ్ లో అంటే స్టేట్ మొత్తం ఆల్ జూనియర్ కాలేజ్ లో మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి దాదాపు 1 month పైన అయిపోయింది. ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతుంది, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, విద్యార్థుల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే ఈ మిడ్ డే మీల్స్ నిర్వహించే దాంట్లో ఏమైనా టీచర్స్కి ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ గమనించడానికి ఈరోజు ఇక్కడ కాలేజీకి రావడం జరిగింది. నిజంగా మా విద్యార్థులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు మీ ఊర్ల నుంచి ఇక్కడ నుంచి దాదాపు అనంతపురం జూనియర్ కాలేజ్ అంటే ఫేమస్ కాలేజు, దాదాపు సరౌండింగ్ మండలాలు ఒక 20-25 మండలాల నుంచి ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చి బాక్సులు పొద్దున్నే 7-7:30 కల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళు. బాక్స్ కట్టుకొచ్చుకోలేక పస్తులుండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంటికి తినే పరిస్థితి. అలాంటిది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ పథకం ప్రారంభించిన తర్వాత స్టూడెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం మేము భోజనం తినేవాళ్ళం కాదు, మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉంది. రోజు భోంచేసి చదువుకొని ఇంటికి 1 గంట లేట్గా ఇక్కడే కూర్చొని చదువుకొని లేట్గా వెళ్తున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది. అలాగే ఏది ఏమైతే ఏమి మిడ్ డే మీల్స్ అనేది స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాకుండా ఇంకా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి కానీ ఫ్యూచర్లో మేము మిడ్ డే మీల్స్ కానీ ప్రవేశపెట్టబడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని అక్కడ డ్యామేజ్ అవుతుంటాయి సార్, మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ లో అవి తీసేస్తాం. ఇవి ఫ్రెష్ సార్, ఇంకా వచ్చేస్తాయి కదా. మొత్తం బాక్స్ కింద వస్తాయి. 40 వస్తాయి. 400 ఉంటాయి సార్ బాక్స్ లో. 400 వెయిట్ చెక్ చేశారా? మామూలుగా ఎప్పుడన్నా కాస్ట్ చెక్ చేశారా వెయిట్?
ఇప్పుడు అంటే పర్ ఇది చేయలేదు సార్, ఒకసారి చెక్ చేయండి. బ్రాంచ్ చేయలేదు సార్. పాపం లైన్ లో ఉందో నీట్గా పెడుతున్నారా?